గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 31వ దశకంలో ఉన్నాం. ప్రీత్యా దైత్యస్తవ తనుమః ప్రేక్షణాత్ సర్వథాపి త్వామారాధ్యన్నజిత రచయన్నంజలిం సంజగాద మత్తః కిం తే సమభిలషితం విప్రసూనో వదత్వం విత్తం భక్తం భవనమవనీం వాపి సర్వం ప్రదాస్యే. పరమాత్మ బలిచక్రవర్తి నీ దివ్య శరీర కాంతిని చూచి చాలా సంతోషించి నిన్ను అన్ని విధములుగా పూజించాడు. అటు తరువాత చేతులు జోడించుకొని, ఓ బ్రాహ్మణ కుమారా, నీకేం కావాలన్నాడు. ధనమా, ఆహారమా, భవనమా, లేక భూమియా చెప్పవయ్యా అన్నాడు. నీవు ఏది కోరినను దానినంతయును ఇచ్చేస్తానన్నాడు. తామక్షీణాం బలిగిరముపాకన్యకారుణ్యపూర్ణోప్యస్యోత్సేకం శమయితుమనా దైత్యవంశం ప్రశంసన్ భూమిం పాదత్రయ పరిమితాం ప్రార్థయామాసి తత్వం సర్వం దేహీతి తు నిగదితే కస్య హాస్యం నవా స్యాత్. ప్రభు, ఔదార్యంతో కూడిన బలిచక్రవర్తి పలుకులను విని దయానిధివైన నీవు ముందుగా అతని వంశాన్ని ప్రశంసించావు. అతని గర్వమును అణుచు లక్ష్యముతో అతనిని 3 అడుగుల నేలను మాత్రమే కోరాము. అంతయు కోరినచో అతడు ఇయ్యలేక నవ్వుల పాలవుతాడు కదా. విశ్వేశం మాం త్రిపదమిహ కిం యాచసే బాలిశస్త్వం సర్వాం భూమిం వృణు కిమమునేత్యాలపద్వాం సతృక్ష్యం సర్వాం భూమిం వృణు కిమమునేత్యాలపద్వాం నతృప్యం యస్మాద్దర్పా త్రిపద పరిపూర్త్య క్షమక్షేపవాదాన్ బంధం చాసావగమద తదర్హోపి గాఢోపశాంత్యై. బ్రాహ్మణ కుమారా, ముల్లోకములకు అధిపతినైన నన్ను నీవు 3 అడుగుల భూమిని మాత్రమే అడుగుతున్నావు. ఏమరుగుతుందయ్యా దీనివల్ల నీకు? చూడగా నీవు మూర్ఖుల్లా ఉన్నావు. సమస్త భూమండలములను కోరుకొను, ఇచ్చేస్తానన్నాడు. గర్వంతో ఇలా పలికినే గాని నీకు ఆ 3 అడుగుల నేల వేయలేకపోయాడు ఆయన. ధర్మాత్ముడైన అతడు ఆక్షేపవాదములకును బంధములకు అనర్హుడే అయినప్పటికీ ప్రభు, నీవు అతని గర్వమును అణచి అతనికి నీ యందు భక్తిభావము నెలకొనుటకై అలా చేశావు. పాదత్రయ్యాయది నముదితో విష్టపైర్నాపి తుష్యే ఇత్యుక్తేస్మిన్ వరద భవతే దాతు కామేథతోయం దైత్యాచార్యస్తవ ఖలు పరీక్షాధిన ప్రేరణార్థం మామాదేయం హైరయమితి వ్యక్తమే వాబభాషి. వరద, 3 పాదముల భూమిచే సంతోషపడని వాడు ముల్లోకములనిచ్చినప్పటికీ సంతృప్తి పడడు అని నీవు పలుకగా బలిచక్రవర్తి నీకు దానము చేయుటకై నీరు చేతిలోనికి తీసుకున్నాడు. ఇలాగే అప్పుడు నీవు బలిచక్రవర్తి యొక్క ధర్మనిరతిని పరీక్షించుటకు సంకల్పించుటచే దైత్యుల గురువైన శుక్రాచార్యుడు, రాజా, ఇతడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, ఇతనికి దానము చేయవద్దని స్పష్టంగా చెప్పాడు. యాచత్యేవం యది స భగవాన్ పూర్ణకామోస్మి సోహం దాస్యామ్యేవ స్థిరమితి వదన్ కావ్యశబ్దోపి దైత్యః వింధ్యావల్యా నిజదయితయా దత్తపాజ్యాయ తుభ్యం చిత్రం చిత్రం సకలమపి స ప్రార్పయతోయ పూర్వం. ఆచార్య, శ్రీమన్నారాయణుడే నన్ను యాచించినచో నేను నిజంగా కృతార్థుడనైనాను. అందువలన తప్పక అతనికి దానమిచ్చి తీర్తాను అని తన దృఢ నిశ్చయమును ప్రకటించాడు బలిచక్రవర్తి. శుక్రాచార్యుడు బలిని శపించాడు. అయినప్పటికీ నీ బలిచక్రవర్తి తన భార్య అయిన వింధ్యావళి తెచ్చిన జలముచే నీ పాదములను కడిగి తన సర్వస్వమును సంకల్పపూర్వకంగా దానము చేసేశాడు. ఇది చాలా విచిత్రం.
నిస్సందేహం దితికులపతౌ త్వయ్యశేషార్పణం తత్ వ్యాతన్మానే ముముచు హృషయః సామరాగ పుష్పవర్షం దివ్యం రూపం తవ చ తదిదం పశ్యతాం విశ్వభాజాం ఉచ్చైరుచ్చైరవృధదవధీకృత్య విశ్వాండభాండం. ఈ విధంగా రాక్షసేశ్వరుడైన బలిచక్రవర్తి ఎట్టి సందేహము లేక నీకు భూమిని దానము చేయగా దేవతలు మునీంద్రులు ఆనందముతో పుష్పవర్షమును కురిపించారు. అప్పుడు అందరూ చూచుచుండగానే నీ దివ్యరూపము క్రమక్రమముగా బ్రహ్మాండ భాండము కంటే ఎత్తుగా ఎదిగినది. ఇంతింతై ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నహో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహార్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై త్వత్పాదాగ్రం నిజపదగతం పుండరీకోద్భవోऽసౌ కుండీతోయైరసి చ దపునాత్యజ్జలం విశ్వలోకాన్ హర్షోత్కర్షాత్ సుబహునృతే ఖేచరైరుత్సవేస్మిన్ భేరీం నిఘ్నన్ భువనమచరజ్జాంబవాన్ భక్తిశాలీ. ఆ సమయమున బ్రహ్మదేవుడు తన లోకం వరకు వచ్చిన నీ పాదము యొక్క ఊర్ధ్వభాగమును తన కమండలములోని నీటిచే ప్రక్షాళనము చేశాడు. శ్రీహరి పాద ప్రక్షాళనము చేసిన నీరు సమస్త లోకములను పవిత్రంగా చేసినది. అందువలన సిద్ధులు సాధ్యులు మొదలైన ఖేచర గణముల వారు సంతోషమును పట్టలేక నాట్యం చేశారు. అలాగే నీ పరమ భక్తుడైన జామవంతుడు భేరీనాదము చేయుచూ భూమండలమునందంతటా నీ విజయమును చాటాడు. తావద్దైత్యాస్వనుమతి మృతే భర్తురారబ్ధయుద్ధాః దేవోపేతైర్భవదనుచరైః సంగతా భంగమాపన్ కాళాత్మాయం వసతి పురతో యద్వశాత్ ప్రాగ్జితాస్మః కిం వో యుద్ధైరితి బలిగిరాతేథ పాతాళమాపు. స్వామి, అంతలోపలనే దైత్యులు తమ యజమాని యొక్క అనుజ్ఞ లేకుండా యుద్ధమునకు దిగి నీ అనుచరుల చేతిలో పరాజితులైనారు. అప్పుడు బలిచక్రవర్తి తన వారితో, కాలస్వరూపుడైన ఇతని వలననే మనము పూర్వం జయం పొందాము, ఆ కాలము వక్రించుట వలననే ఓడిపోయాము, అందువలన ప్రస్తుతం యుద్ధము అనవసరం అని పలుకుగా వారందరూ పాతాళ లోకానికి వెళ్ళిపోయారు. పాశైర్బద్ధం పతగపతినా దైత్యముచ్చైరవాదీహితార్తీకం దిశ మమ పదం కిం న విశ్వేశ్వరోసి పాదం మూర్ధ్ని ప్రణయ భగవన్నిత్యకంపం వదంతం ప్రహ్లాదస్తం స్వయముపగతో మానయన్నస్తవీత్వాం. స్వామి, నీ అనుజ్ఞను అనుసరించి గరుత్మంతుడు బలిచక్రవర్తిని వరుణపాశముచే కట్టేశాడు. అప్పుడు నీవు బలిచక్రవర్తితో, నీవు ముల్లోకాలకు అధిపతివి కదా, నా మూడవ పాదమును ఎక్కడ ఉంచగలలో చెప్పవయ్యా అన్నావు. అప్పుడు బలిచక్రవర్తి, స్వామి, నీ మూడవ పాదమును నా శిరస్సుపై ఉంచు అని తన వినయముతో ఆత్మనివేదన గావించుచూ పలికాడు. ఆ సమయమున ప్రహ్లాదుడు అక్కడికి వచ్చి నిన్ను గౌరవాదనములతో గొప్పగా స్తుతించాడు. దర్పోక్షిత్యై విహితమఖిలం దైత్య సిద్ధోసి పుణ్యై లోకస్తే స్తుతిదివ విజయీ వాసవత్వం చ పశ్చాత్ మత్స్యాయుజ్యం భజ చ పునరిత్యస్వగృహ్ణా బలిం తం విప్రైః సంతానితమఖవరః పాహి వాతాలయేష. ప్రభువు అప్పుడు, నీవు బలిచక్రవర్తితో, ఇదంతయు నీ గర్వమును పోగొట్టుటకే చేశానయ్యా. నీవు అనేక పుణ్యములను చేసిదివి కావున ప్రస్తుతము స్వర్గము కంటే మిన్నయ్యైన సుతలమున ఉండుము. తరువాతి కాలమున నీవు ఇంద్రుడవై స్వర్గమును పరిపాలిస్తావు.
అటు పిమ్మట నీవు నా సాయుధ్యమును పొందెదవు అని అనుగ్రహించి శుక్రుడు మొదలైన బ్రాహ్మణోత్తములచే బలి యొక్క యాగమును పూర్తి చేయించావు. అట్టి గురువాయూరు స్వామి నన్ను రక్షింపు. అంతేకాదు, శ్రీమన్నారాయణుడు పాతాళ లోకంలో నిన్ను ఎవరు జయించలేరని వరం ఇచ్చి నిరంతరం నీకు నా దర్శనం లభించేటట్లుగా వరమిస్తున్నానన్నాడు. నన్ను చూస్తూనే ఉంటావన్నాడు. అక్కడ ద్వారపాలకుల్ని పెట్టానన్నాడు. అంటే బలిచక్రవర్తిని అంత గొప్పగా ఆదరించాడు. ఈ మాట ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే కొన్ని చోట్ల కొన్ని సందర్భాలలో భాగవతంలోని ఈ అష్టమస్కంధం సరిగ్గా చదవని వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, ఎంత అన్యాయం అండి, అంత గొప్ప భక్తుల్ని పాతాళ లోకానికి నెట్టేశాడు. అది కదా జరిగింది. దీన్ని బట్టి మీకు స్పష్టమవుతుంది. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.